హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే కేఎల్ఈ ఎడ్జెడ్ సొల్యూషన్స్లో మనకి ఈ ఆగస్ట్ మంత్ అయితే మనకి ఏసీ ట్రైనింగ్ అనేది కంటిన్యూషన్ జరుగుతుందన్నమాట. అలాగే రేపు సెప్టెంబర్ మంత్ 10th నుంచి అయితే హోమ్ అప్లయన్సెస్ అనేది ట్రైనింగ్ జరుగుతుంది అనమాట. అలాగే మనకి 27th నుంచి అయితే వాషింగ్ మిషన్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయ్యి అలా కంటిన్యూషన్ మళ్ళీ రెఫ్రిజరేటర్, ఏసీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. మీరు మెయిన్గా ఇక్కడ అంటే ఏదైనా సరే బ్రేజింగ్లు అంటే మీరు వెల్డింగ్లు అని అంటూ ఉంటారు కదండి. ఆ బ్రేజింగ్లో ఎప్పుడు కూడా మనం ఒక సర్వీస్ ఇంజనీర్ అనేవాళ్ళు ఎప్పుడు బ్రేజింగ్లో ఫెయిల్ అవ్వకూడదు అనమాట. కంప్రెషర్ రీప్లేస్ చేయడం కానీ లేకపోతే ఇంకోటి ఎక్కడైనా సరే అంటే అసలు కాపర్ టు కాపర్ అనే కాదండి, కాపర్ టు కాపర్ కానీ ఐరన్ టు కాపర్ కానీ అలాగే ఎలైవ్ టు కాపర్ కానీ మనం అసలు ఫెయిల్యూర్ అనేది అవ్వకూడదు అనమాట. ఫెయిల్యూర్ అయ్యామంటే మీకు ఎంత వర్క్ వచ్చినా కూడా ఆ బ్రేజింగ్లో ఫెయిల్ అయిపోతే మీరు అన్ఫిట్ కింద అయిపోతారు. అందుకని అవి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి. సరైన మంచి ఫ్యాకల్టీ పర్యవేక్షణలో మీరైతే ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. ఏదో సొంతంగా ప్రయోగాలు చేస్తే అది సక్సెస్ కాదండి, మామూలుగా అది ఫెయిల్యూర్ అవుతుంది. మీరైతే మంచి ఇన్స్టిట్యూట్లో మంచి బ్రేజింగ్లు అయ్యి నేర్చుకుంటేనే మీరు పర్ఫెక్ట్గా మీరైతే వాటిని కొద్ది ప్రాక్టీస్ చేసుకుంటే ఎక్సలెంట్గా మీరైతే షైన్ అవుతారనమాట. అలాగే మీకు ఏదైనా ట్రైనింగ్స్ కావాలంటే ఇదివరకు లాగా కాకుండా మీరైతే కనుక 2 months ముందే మీరు కన్ఫర్మేషన్ అంటే మీరు బుక్ చేసేసుకుని 1 month బిఫోర్ కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలన్నమాట. మామూలుగా ముందు వెనక అలా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు అదేముండదన్నమాట. వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్లో కన్ఫర్మేషన్ చేసుకుంటేనే కన్ఫర్మేషన్ అవుతుంది అనమాట. అలా చేసుకోని వాళ్ళకి అవ్వదు. మీకు ఏ మంత్ రిక్వైర్మెంట్ ఉందో చూసుకుని దానికి ముందు 2 months బిఫోర్ అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే మాత్రం దయచేసి మార్నింగ్ 6 to 9 చేయండి. లేదు ఈవినింగ్ టైంలో మీరు కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు నాకైతే మెసేజ్ పెట్టండి. నేనే వాట్సాప్లో నాకైతే మీరైతే ఈ కాల్ చేయమని మెసేజ్ పెట్టండి. నేను ఈవినింగ్ నాకు క్లాస్ అయిపోయిన తర్వాత పెట్టడం జరుగుతుంది అనమాట. మీరు ఆఫ్టర్నూన్ అలా మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు దయచేసి ఫోన్ చేయకండి. ఎందుకంటే నేను క్లాస్లో ఉంటా, మీరు చేసినా కూడా నేను ఎత్తలేనండి. ఎందుకంటే మాకు ఫోన్స్ అయితే అలవ్ లేదనమాట. ఇది దయచేసి అందరూ గమనించండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.